తెనాలి పురపాలక సంఘంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సామాజిక న్యాయం కోసం అందరూ ఒకటిగా ఉండాలని రాజ్యాంగాన్ని రచించారని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వంగా బతకాలని, అలాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల వల్ల నేడు బడుగు బలహీన వర్గాలు ముందుకు వచ్చే అవకాశం లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్కు చెందిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన తెనాలి పట్టణ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకి పుష్పమాల వేసి అలానే ఘన నివాళులు అర్పిస్తున్నాం. మా మున్సిపల్ స్టాఫ్ మొత్తం, అలానే ఆఫీసు కానీ మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి మన భారత రాజ్యాంగం రాసిన మహోన్నత వ్యక్తి, అందరికీ కుల మతాలు లేకుండా అందరం సమానంగా చూసే వ్యక్తి కాబట్టి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఎలాంటి భేదాలు అనేది లేకుండా, కుల మతాలని లేకుండా ఆయన రాసిన రాజ్యాంగంలో కలిసిమెలిసిగా ఆయన చూపించిన దారి బాటలోనే నడవాలని మనం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే మరొకసారి ఆయన జయంతి సందర్భంగా మన భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తెనాలి పురపాలక సంఘంలో ఉద్యోగులు, మా చైర్పర్సన్ గారు అందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. దానిలో ఆ రాజ్యాంగ సృష్టికర్త అందరికీ సామాజిక న్యాయం కానివ్వండి, చట్టపరమైన అంశాల్లో అందరూ న్యాయం చేయాలని, కుల మతాలు విభేదాలు లేకుండా అందరూ భారతదేశంలో అందరూ కూడా ఏకీకృతంగా అందరూ కూడా జీవించాలని ఆకాంక్షతో ఆయన రచించిన భారత రాజ్యాంగం ఇప్పటికీ మనం అంతా కంటిన్యూగా దాన్ని మనం స్మరించుకోవటం